హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడండి ఇంటి దగ్గర ఒక చిట్కా చేస్తున్నానండి. ఇదిగండి పట్టాలు వేడి నీళ్ళల్లో వేసి, ఇదిగండి వేడి నీళ్ళల్లో వేసి ఇట్లా వేడి నీళ్ళు మరిగినాక వంట సోడా వేస్తున్నానండి కొద్దిగా. అదేలే ఒక స్పూన్కి. చూడండి కొత్త పట్టల్లాగా ఉంటే ఎండేం పోదండి దీంట్లో. మీరే చూడండి, మురికి ఒక పక్కకి సేమ్ అప్పటికప్పుడు కొన్న పట్టల్లాగా ఉంటాయండి. మన ఏడి వల్ల కానీ పనులు చేసుకున్నప్పుడు మురికి అవన్నీ పట్టాల్లో ఇరుక్కుపోయి ఉంటాయి, నల్లగా కనిపిస్తాయి కండి. ఇలా ఎప్పుడన్నా చెయ్యండి, మీరే చూద్దురు. దీంట్లో ఏమి పోయేది ఏమి లేదండి. సరే, నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్గా చూడండి. నీళ్ళు మరగాలండి బాగా. వంట సోడా వేసేసే కదా, నీళ్ళు మరగాలి. కుంకిడికాయలు అప్పుడు వెనకట్లా కుంకిడికాయలు వేసి రుద్దేవాళ్ళు. కొంచెం కుంగిడికాయలు నానేసి. ఇది చూడండి అసలు కనిపిస్తుందండి, అంత నల్లగా వస్తుంది ఆ నీళ్ళు. దాంట్లో ఉన్నాయి అన్నీ. మామూలుగా రాలేదుగా. కొత్త పట్టలాగా వస్తుంది. చూడండి, ఎందులో నలకలన్నీ బయటకు వస్తున్నాయండి. పట్టాల్లో నలకలన్నీ పొంగి. ఇందాక అన్నాగా అందుకండి. అన్నీ కొత్తగా చక్కగా వస్తున్నాయి కదండి. ఇది ఒక చిట్కా అండి. మీరు ఒకసారి ట్రై చేయండి మీ పట్టీలకి. చూడండి నీళ్ళన్నీ ఎంత నల్లగా వచ్చేసేసింది. స్టవ్ ఆపేసేసి అక్కడ పైపు దగ్గరికి తీసుకెళ్తానండి. చల్లనీళ్ళలో పెట్టేసేస్తా. చూద్దాం. స్టవ్ ఆపేనండి. అంటే మనం వీటిని బ్రష్ చేయక్కర్లేదు, శుభ్రంగా సబ్బులు వేసి అవన్నీ చేయక్కర్లా. మీకు ఒకటి శాంపుల్కి ఒక పట్టీ చూపిస్తానండి. సుమారు
చూడండి అసలు నీళ్ళు ఎంత నల్లగా వచ్చేసినాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎట్లా వచ్చినాయి, ఎంత నీట్గా వచ్చినాయి, కొత్త అటిలా. ఎప్పుడన్నా ఊర్లు వెళ్ళాలన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా మనం పనులకి వెళ్తా సరిగ్గా పెట్టుకోక దాచుకుని వరకే ఒక్కసారి మనం పెట్టుకుని నల్లగా ఉంటాయి కదండి. ఇలా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేశారనుకో, కొంచెం వేడి నీళ్ళలో వంట సోడా వేసి అప్పటికప్పుడు మనకి ఇలా చక్కగా కొత్త పట్టీలాగా అవుతాయండి. మంచిగా నీట్గా బ్రష్ కూడా కొట్టక్కర్లేదు. అలా చేసి మనం వచ్చి తల స్నానం చేసి గబిక్కిని అవి చల్ల నీళ్ళలో వేసి పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అసలు అంత నీట్గా ఉండేయండి. సూపర్ అండి అసలు.